పోవాలి. వారి త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో, కృతజ్ఞతతో నిండిపోవాలి. మన దేశాన్ని 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు వచ్చి వాణిజ్యం కోసం తరలివచ్చి వాణిజ్యానికి బదులుగా మన దేశం మొత్తాన్ని దోచుకున్నారు. సంపదను, ప్రజలను దోపిడీ చేశారు. మన పూర్వీకులు శతాబ్దాల పాటు పోరాడి ఎంతోమంది ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు. 1947 ఆగస్టు 15 మన భారతదేశంలో స్వతంత్ర దేశంగా మారింది. స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రతిసారి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలి. మనందరం కులం, మతం, భాష, ప్రాంతాల వారీగా కాకుండా భారతీయ పౌరులుగా గుర్తింపును పొందాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన హక్కులు ఉంటాయి. మన దేశం అన్ని రంగాలలో గొప్ప ప్రగతిని సాధించాలి మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం కీలకంగా మారాలి.